హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇలా మళ్ళీ మీ ముందుకు ప్రాణాలతో వస్తానని నేను అనుకోలేదు. ఇన్ని రోజులు బీచ్లు, నైట్ అవుటింగ్లు అంటే ఇష్టమని చెప్పేదాన్ని. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్స్తో నా పర్స్పెక్టివ్ అంతా మారిపోయింది. నేను నా జీవితంలో ఇలాంటి భయంకరమైన సంఘటన ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఆ సంఘటన జరిగినప్పటి నుండి నా బాడీ అంతా షివరింగ్ ఆగకుండా వస్తూనే ఉంది. ఆ షివరింగ్ నా గొంతులో మీకు స్పష్టంగా తెలుస్తుంది అని నేను అనుకుంటున్నా. అసలు ఏం జరిగిందంటే, నా పేరు కావ్య. నేను మధ్యతరగతి అమ్మాయిని. మా ఇంట్లో నేనే పెద్దదాన్ని కాబట్టి ఇంటి బాధ్యత అంతా నాపైనే ఎక్కువగా ఉండేది. నేను బీటెక్ వరకు చదివి ఇంట్లో సపోర్ట్ కోసం జాబ్ చేద్దాం అనుకున్నా. అలా ఒక జాబ్లో జాయిన్ అయ్యా. నెలకి కొంత డబ్బులు ఇంటికి పంపించి మరికొంత సేవింగ్స్ చేస్తున్నా. మా కంపెనీలో ఎక్కువగా వీకెండ్స్ వచ్చినప్పుడు ఆఫీస్ స్టాఫ్ అందరినీ అవుటింగ్కి ఎక్కడో చోటకి తీసుకువెళ్తూ ఉంటారు. ఒకసారి తిరుపతికి, ఇంకోసారి హైదరాబాద్కి, ఊటీకి అలా తీసుకువెళ్లారు. కానీ నాకు పర్సనల్గా అలాంటి ట్రిప్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ కొన్ని డేస్ తర్వాత నాకు ఎందుకు అవన్నీ నచ్చడం మొదలయ్యాయి. ఏదైనా కొన్ని రోజులు అదే పని చేస్తే మనకు ఆ పని అలవాటైపోతుంది అన్నట్టు నేను ఎక్కువగా వర్క్ మీద కాకుండా హాలిడేస్ మీద ఫోకస్ పెట్టేదాన్ని. అప్పట్లో నేను ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా మెయింటైన్ చేసేదాన్ని. వీకెండ్స్లో మంచి ప్లేసెస్కి వెళ్ళడం, అక్కడ మంచి ఫొటోస్ దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం చేసేదాన్ని. వర్క్స్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల నా వర్క్ చాలా డిలే అయ్యేది. మా బాస్ ఎప్పుడూ వర్క్ విషయంలో నన్ను తిడుతూనే ఉన్నాడు. నేను మా బాస్ని మనసులో తిట్టుకుంటూ పనిచేసేదాన్ని. ఎలాగోలా వర్క్ కంప్లీట్ చేసి మా బాస్ ముఖం మీద ఫైల్స్ కొట్టాను, ఇచ్చాను. అలా కొన్ని డేస్ గడిచాయి. నేను ఇంటికి వెళ్ళక చాలా రోజులు అవ్వడంతో మా బాస్ని లీవ్ ఇవ్వమని అడిగాను. బాస్ మూడు ఆ రోజు బాగున్నట్టుంది, నాకు లీవ్ ఇచ్చారు. నేను మా ఇంటికి రూమ్ ఖాళీ చేసి వెళ్ళాను. నిజం చెప్పాలంటే మా ఇంట్లో ఉన్నంత సుఖం ఇంకెక్కడా ఉండేది కాదు. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. వాడి పేరు ఆకాష్. ఆకాష్కి బీచ్ అంటే చాలా ఇష్టం. కానీ చిన్నపిల్లాడు కావడంతో మా తమ్ముడిని బీచ్కి మా పేరెంట్స్ పంపించలేదు. ఇక నేను రావడంతో అక్క బీచ్కి వెళ్దాం అని నా తల తినడం మొదలుపెట్టాడు. నేను సరే అని బీచ్కి తీసుకెళ్ళాను. అదే రోజు నైట్ 9కి నేను మా తమ్ముడు మా అమ్మ స్కూటీ తీసుకుని బీచ్కి వెళ్ళాం. మా ఇంటి నుండి బీచ్ కేవలం 10 కిలోమీటర్స్ దూరంలో ఉండేది. కానీ నైట్ కావడంతో అంతా చీకటిగా ఉంది. మా బైక్ హెడ్ లైట్స్ తప్ప వేరే వెలుతురు లేదు. నేను బైక్ని బీచ్ లోపలికి తీసుకెళ్దాం అనుకున్నా. కానీ మధ్యలో ఇసుకలో టైర్ ఇరుక్కుపోయింది. సరే, వచ్చేటప్పుడు బైక్ రివర్స్ చేసుకుందామని బైక్ని అక్కడే వదిలేసి బీచ్ దగ్గరికి వెళ్ళా. ఆ బీచ్లో వాటర్ బ్లూ కలర్లో మెరుస్తూ కనిపించింది. లైక్ బయోలుమినిసెంట్ అంటారు కదా, దానివల్ల నీళ్లు అవే మెరుస్తూ కనిపించాయి. మా తమ్ముడు ఆ నీళ్ళల్లో దిగి వాటర్లో ఆడుకుంటూ బయోలుమినిసెంట్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టుకోవడానికి మా తమ్ముడిని కొన్ని పిక్స్ తీయమని అడిగాను. మా తమ్ముడు నా మొబైల్లో ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశాడు. కొన్ని ఫొటోస్ తర్వాత వెనకాల ఎవరో ఉన్నారు అని మా తమ్ముడు నా దగ్గరకు వచ్చి చూపించాడు. నేను వెనక్కి తిరిగి చూసా. నా దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంది. ఆ లైట్ని మా వెనకాల ఫోకస్ చేశాను. మా వెనకాల కొద్ది దూరంలో 2 వ్యక్తులు కూర్చుని తాగుతూ కనిపించారు. వాళ్ళ వాలకం చూస్తుంటే బాగా మందు తాగినట్టు ఉన్నారు. వాళ్ళ ముఖాలు కూడా చూడడానికి క్రిమినల్స్ లాగా ఉండడం వల్ల కాస్త భయం వేసింది. మా తమ్ముడికైతే బాడీ అంతా షివరింగ్ అవుతోంది. నేను మా తమ్ముడిని మెల్లగా బైక్ వైపు నడువు అని చెప్పాను. నేను వాళ్ళు మా వెనకాల వస్తున్నారా లేదా అని నిమిషానికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నా. కానీ లక్కీగా వాళ్ళు మా వైపు రావడం లేదు. అలా మేము బైక్ దగ్గరికి వెళ్ళాం. బైక్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. కానీ ఇసుకలో దిగబడిపోవడం వల్ల నా బైక్ ముందుకు కదలడం లేదు. నేను వెనక్కి తిరిగి చూసా. వాళ్ళు మా వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నాకు చాలా భయం వేసి మా తమ్ముడిని పరిగెత్తరా ఫాస్ట్గా అని అన్నాను. తన లెఫ్ట్ హ్యాండ్ని పట్టుకుని లాగాను. ఇద్దరం పరిగెత్తడం మొదలుపెట్టాం. నా దగ్గర ఒక యాపిల్ ఫోన్ ఉంది. ఒకవేళ దొరికితే లాగేసుకుంటారని నేను నా ఫోన్ని నా డ్రాయర్లో వేసుకున్నా. కానీ వాళ్ళు మా ఇద్దరిని వెంబడించి పట్టుకున్నారు. నన్ను, మా తమ్ముడిని ఫుల్గా రక్తం వచ్చేలా కొట్టి డబ్బులు తీయమన్నారు. నేను నా పర్స్ నుండి డబ్బులు తీసిచ్చాను. అప్పటికే నా పర్సులో 5,000 ఉన్నాయి. మా తమ్ముడి దగ్గర ఉన్న ఫోన్ని లాగేసుకున్నారు. నాకు భయంతో వచ్చబడిపోతుంది. కానీ లోపల ఐఫోన్ ఉందని ఆపుకుంటున్నా. ఇక వాళ్ళు మా దగ్గర ఏం లేదు అని కన్ఫర్మ్ అయ్యాక మమ్మల్ని వదిలి వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. నేను, మా తమ్ముడు మా బైక్ని తోసుకుంటూ ఇసుక నుండి బయటికి తీసుకువచ్చాం. తర్వాత నేను బైక్ని స్టార్ట్ చేశా. డ్రాయర్ లోపల ఉన్న ఐఫోన్ తీసుకుని పెట్రోల్ ట్యాంక్ పై ఉండే పర్సులో పెట్టాను. ఆ ఐఫోన్ని నేను డ్రాయర్ నుండి తీయడం వాళ్ళలో ఒకడు చూశాడు. ఇక వాళ్ళు మా వెంట పడ్డారు. నేను వెంటనే బైక్ స్టార్ట్ చేసి అక్కడ నుండి ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తున్నా. నా వెనకాలే వాళ్ళు కొద్ది దూరం బైక్ మీద వచ్చారు. కానీ నేను జనావాసాలకు దగ్గరగా రావడంతో వాళ్ళు బైక్ వెనక్కి తిప్పి వెళ్ళిపోయారు. నేను పక్కనే ఉన్న ఒక హోటల్ దగ్గర ఆపి మాకు
జరిగిందంతా చెప్పాను. ఆ హోటల్ అతను మాకు వేడిగా దోశలు వేసి ఇచ్చారు. నేను మా తమ్ముడు దోశలు తిని కొద్దిగా వాటర్ తాగి అక్కడ నుండి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాం. మా ఒంటి మీద ఉన్న దెబ్బలు చూసి మా అమ్మ ఏమైంది అని అడిగింది. నేను జరిగిందంతా మా అమ్మకు చెప్పాను. మా అమ్మ వెంటనే పోలీస్ కంప్లైంట్ చేసింది. పోలీసులు వాళ్ళను ట్రేస్ చేసి పట్టుకుని జైల్లో వేశారు. కానీ అప్పటి నుండి నేను ఎప్పుడు బీచ్కి వెళ్ళలేదు. నాకు జరిగిన ఆ సంఘటన వాట్సాప్ స్టేటస్గా పెట్టాను. నేను చిన్నప్పటి నుండి కలవని బంధువులు కూడా నా గురించి మా అమ్మని అడిగారని అమ్మ చెప్పింది. ఎనీవే, నైట్ టైం బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ప్రతిసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు. ఇంతసేపు నా కోసం టైం కేటాయించినందుకు థ్యాంక్స్. జై మాలవిక మనోజ్. ఈ స్టోరీ మీకు నేరేట్ చేసింది ఆకాష్ రామ్ అలియాస్ హారర్ ఏకే. ఈ స్టోరీ రాసింది ద క్రీపీ మ్యాన్. మా ఇద్దరి ఇన్స్టాగ్రామ్ ఐడీలు డిస్క్రిప్షన్లో ఉంటాయి. Please follow us and subscribe for more interesting stories.